ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తోంది. విశాఖ రిషికొండలో నిర్మించిన భవనాలను వినియోగించడంలో మీనమేషాలు లెక్కిస్తోంది కూటమి సర్కార్. భవనాలు తీసుకునేందుకు పెద్ద వ్యాపారులు, స్టార్ హోటల్ నిర్వాహకులు ముందుకొస్తున్నా ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు? వైఎస్ జగన్ హయాంలో నిర్మాణమైన ఈ అద్భుత భవనాలను వినియోగంలోకి తేవాలనే డిమాండ్స్ పెరుగుతున్నా వెనక్కి తగ్గడానికి గల కారణం ఏంటి? భవనాల వినియోగంపై నియమించిన మంత్రుల కమిటీ ఏం చెప్తోంది? వాట్స్ ది స్టోరీ? విశాఖ నగరంలో వైఎస్ జగన్ హయాంలో అత్యద్భుతంగా నిర్మాణమైన భవనాలను వినియోగంలోకి తేకపోవడంపై కూటమి ప్రభుత్వం మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రుషికొండపై సుమారు 300 కోట్ల రూపాయలతో ఈ భవనాలను నిర్మించారు. విదేశీ ప్రముఖులు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, గవర్నర్ వంటి వీవీఐపీలు విశాఖ నగరానికి వచ్చిన సమయంలో అతిథి గృహాలుగా వినియోగించుకునే ఉద్దేశంతో వాటిని నిర్మించారు. రాష్ట్రానికే తలమానికంగా ఉండే భవనాలను వైఎస్ జగన్ నిర్మించడంతో చూసి ఓర్వలేకపోయిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు జగన్ మీద బురద జల్లే పని మొదలుపెట్టారు. జగన్ ఉండేందుకే ఆ భవనాలు నిర్మించుకున్నారంటూ ఎన్నికల ముందు ప్రజల్ని తప్పుదోవ పట్టించారు. విశాఖ వచ్చిన ప్రతిసారి ఈ నాయకులు రుషికొండ భవనాల ముందు డ్రామాలు ఆడుతూ రక్తి కట్టిస్తున్నారు. ఆ భవనాలు నిర్మించింది ప్రభుత్వ ధనంతో, ప్రభుత్వ స్థలంలో అయినప్పటికీ కూటమి ప్రభుత్వం వాటిని రాష్ట్ర అవసరాల కోసం వినియోగించే ప్రయత్నం ఇంతవరకు చేయలేదు. రాజకీయంగా వైఎస్ జగన్ పై విమర్శలు చేయడం కోసం మాత్రమే ఈ భవనాలను వినియోగించుకుంటున్నారు. వైఎస్ జగన్ నిర్మించిన భవనాలు చూసి ఎంతో మంది ప్రశంసించారు. అమరావతిలో చంద్రబాబు నిర్మించిన వాన పడితే కారిపోయే సచివాలయంతో పోలిస్తే వైఎస్ జగన్ నిర్మించిన రుషికొండ భవనాలు 1000 రెట్లు బెటర్ అనే అభిప్రాయాన్ని ఎంతో మంది వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ భవనాలను వాడుకునే అవకాశం ఉన్నా ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తూ వస్తున్నారు. రుషికొండ భవనాల వినియోగం కోసం 5 మంత్రులతో ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 5 సార్లు సమావేశమైన ఈ సబ్ కమిటీ భవనాల వినియోగంపై ఏమీ తేల్చలేకపోయింది. కూటమి పాలకులకు ఎలాగూ భవనాలు నిర్మించడం చేతగాదు. వైఎస్ జగన్ నిర్మించి వారి చేతిలో పెట్టిన భవనాలను సైతం దేనికి వాడుకోకుండా నిరుపయోగంగా వదిలేస్తున్నారు. ఈ భవనాలను వినియోగించుకోవడానికి దేశంలోని పలు స్టార్ హోటల్స్ యజమానులు క్యూ కట్టారు. ఈ భవనాలను తమకు ఇస్తే ప్రభుత్వానికి భారీగా అద్దె చెల్లించి వినియోగించుకుంటామని ప్రతిపాదించారు. వైఎస్ జగన్ పై విమర్శలు చేయడానికి మాత్రమే రుషికొండ భవనాలను తెరపైకి తెస్తున్నారు. రుషికొండ భవనాల సీలింగ్ ఊడిపోయిందని, కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని, మెయింటెనెన్స్ ఖర్చు పెరుగుతోందని సొల్లు కబుర్లు చెబుతూ కాలయాపన చేస్తున్నారు. ఇప్పటికే ఈ భవనాలను ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించినా, లేదంటే ప్రైవేటు వ్యక్తులు లేదా సంస్థలకు లీజుకు ఇచ్చిన భవనాలకు చేసిన ఖర్చు ప్రభుత్వ ఖజానాకు చేరేదే అంటున్నారు. ఈ భవనాలను వినియోగంలోకి తెస్తే వైఎస్ జగన్ కు ఎక్కడ మంచి పేరు వస్తోందోనన్న దురుద్దేశంతోనే కూటమి నేతలు వాటిని అలాగే వదిలేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైఎస్ జగన్ నిబంధనలకు విరుద్ధంగా కట్టారని ఎన్నికల ముందు నానా యాగి చేసిన కూటమి నేతలు ఇప్పుడు వాటి వినియోగంపై మంత్రులు కమిటీ ఎందుకు వేశారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.